హాయ్ హలో దోస్తులు. టుడే ఏంటంటే మేము బక్రీద్ ముందు ఇట్లా ఫాతిహా అనేది ఇస్తామన్నమాట. మీరు పెద్దలకు బియ్యం ఇస్తారన్నట్టు కదా! సో, మేము అలానే చేస్తామన్నమాట. ఇందులో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, స్వీట్స్ అంటే పాలకోవా, నెయిల్ పాలిష్, కాటిక డబ్బా, దువ్వెన, ఇగో ఇలా అన్నమాట. అంటే కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ ఇష్టాలకు వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తారన్నమాట. రైస్ విత్ మటను అండ్ పాలు, మల్లెపూలు అవన్నీ పెట్టేసి చేస్తామన్నట్టు ఫ్రెండ్స్. అంటే మేము ఫాతిహా అంటే దువా చదువుతామన్నట్టు. దువా చదివేసి వాళ్ళకిట్లా పెద్దలకు మొక్కు తీర్చుకున్నట్టన్నమాట. మేము ఎవ్రీ బక్రీద్ అండ్ షాబన్ ఫెస్టివల్‌కి మేము చేస్తాము. మీ సైడ్ ఎలా చేస్తారో మాకైతే తెలీదు. మేమైతే ఇలానే చేస్తాము ఫ్రెండ్స్. అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ గిన వాళ్ళు డ్యూటీలో ఉన్నారని మా మిక్కి పాప చేస్తున్నారు. చిన్న పిల్లలు అంతేగా ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు అలానే మేబీ కూర్చున్నా. తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారన్నట్టు. ఊదు అనేది. సో, ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ మా మిక్కీకి అందులో బొగ్గుల్లో, నిప్పులలో అదేస్తే రావడం వల్ల ఏంటంటే తను చాలా హ్యాపీగా థ్రిల్ అవుతుందన్నమాట. ఇది వేస్తూ ఉంటే. సో, మేమైతే ఒకరి తర్వాత ఒకరు చేసేసాము. నెక్స్ట్ మేమక్కడ పెట్టిన రైస్ అనేది మనిషికి కొంచెమని ఇట్లా ఒక ముద్దలాగా కలిపి పెడతారు. తను మా సిస్టర్ అన్నమాట. అంటే నా చెల్లి తను. తను మా మిక్కీ పాప. మీకు హాయ్ చెప్తుంది. మీరు కూడా తనకు హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మా అక్క. మా అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ మా చెల్లి ఉందన్నమాట. మా ఇంట్లో ఎప్పుడైనా సరే మా చెల్లినే ఇలాంటి విషయాల్లో కొంచెం ఇన్వాల్వ్ అనేది అవుతదన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మాకు పెద్దగా ఇవన్నీ తెలీదు. మా చెల్లి చాలా వరకు అన్నీ సాంప్రదాయాలనేవి పాటిస్తది. నాకు పెట్టమంటే ఇగో ఇలా చేస్తుంది ఫ్రెండ్స్. మీరు మీ సైడు ఎలా ఉంటుందో నాకైతే కామెంట్‌లో కన్ఫర్మ్‌గా చెప్పండి. ఎందుకంటే ఒక ప్రాంతానికి ఒకలాగా ఉంటది కదా! నెక్స్ట్ డే బక్రీద్ వీడియో గూడా మీకు మెన్షన్ చేస్తాను. ఆ రోజు ఏమేం ప్రిపేర్ చేశామనేది. ఈరోజు మాత్రం మటన్, చికెన్, స్వీట్ గిన ఫ్రెండ్స్. బాయ్.